నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను విఎస్ఆర్ మూర్తి. ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పురపాలక శాఖలో 2000కు పైగా పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ప్రతి వార్డుకు ఓ అధికారిని నియమించడానికి కసరత్తు. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్రం ఆదేశం. రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లేఖలు రాసిన కేంద్ర హోంశాఖ. ఒక్క రోజులో దేశవ్యాప్తంగా 10 లక్షల కోవిడ్ టెస్టులు. డిసెంబర్ నాటికి స్వదేశీ టీకా అందుబాటులోకి వస్తుందన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్. 5 చొరబాటుదారులను హతమార్చిన భద్రతా దళాలు. ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాది అరెస్టు. అప్రమత్తమైన పోలీసులు. దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నాడని ఎట్టకేలకు అంగీకరించిన పాకిస్తాన్. 85 నిషేధిత ఉగ్రవాద గ్రూపుల జాబితాలో అండర్ వరల్డ్ డాన్. దేశవ్యాప్తంగా నిరాడంబరంగా వినాయక చతుర్థి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే మట్టి ప్రతిమలకు పూజలు. ఇక వివరాలు చూసినట్లయితే, అంతర్రాష్ట్ర రవాణాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య రవాణాపై ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. ఆంక్షలు విధిస్తే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు. ఆంక్షలతో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధిపై ప్రభావం పడుతుందని అన్నారు. వ్యక్తులు, వస్తువుల రవాణాపై ఎటువంటి ఆంక్షలు ఉండకూడదని స్పష్టం చేశారు. అనేక రాష్ట్రాలలో జిల్లా స్థాయి అధికారులు రవాణాపై ఆంక్షలు విధించినట్టు తమకు నివేదికలు ఉన్నాయని, ఈ ఆంక్షలు సరకు రవాణాను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తూ ఉపాధి లేమిని సృష్టిస్తాయని అన్నారు. వస్తు రవాణా లేదా వ్యక్తుల కదలికలకు ఈ పర్మిట్ అవసరం లేదని అన్నారు. కేంద్ర ఆదేశాలు అమలయ్యేలా చూడాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలను ఆయన కోరారు. దేశంలోనే మొదటిసారిగా పురపాలికలలో ప్రతి వార్డుకు ఒక అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రజలకు మరింత వేగవంతంగా సేవలు అందించేందుకు మున్సిపల్ శాఖలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులతో పాటు కేబినెట్ ఆమోదించిన నూతన పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ప్రగతి భవన్లో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. మున్సిపల్ శాఖలో 2298 కొత్త పోస్టులు భర్తీ చేసే ముందు సంబంధిత పోస్టులను, ఉద్యోగులను రేషనలైజ్ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 6 సార్లు అంతర్గత సమావేశాలు నిర్వహించిన అనంతరం ఈ ఖాళీల భర్తీపై తుది నిర్ణయానికి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, పరిశుభ్రమైన, ప్రణాళికాబద్ధమైన పట్టణాల కోసం ప్రతి పట్టణం హరిత పట్టణం కావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు నూతన పురపాలక చట్టం అనుసరించి పోస్టుల భర్తీ చేపడుతున్నామని తెలిపారు. ఈ ఉద్యోగాలతో ప్రజలకు వేగవంతంగా సేవలు అందించడంతో పాటుగా పట్టణ ప్రగతి మరింత మెరుగవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. మనోహరాబాద్ రైల్వే లైన్, గజ్వేల్ రింగ్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. మనోహరాబాద్ రైల్వే పనుల పురోగతిపై, ఉమ్మడి మెదక్ జిల్లాలో రోడ్ల పరిస్థితిపై ఎంసీహెచ్ఆర్డీ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రైల్వే, ఆర్ఎండ్బి, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు హాజరయ్యారు. వరద కోతకు గురైన రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రహదారులు వరద నీటితో కోతకు గురయ్యాయని, కొన్ని చోట్ల కాజువేలు పొంగి పొర్లుతున్నాయని అన్నారు. ఆర్ఎండ్బి అధికారులు అప్రమత్తంగా ఉండి మరమ్మతు పనులు చేపట్టాలని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులు, శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులు గుర్తించాలని మంత్రి సూచించారు. రోడ్డు కోతకు గురైన ప్రాంతాలను గుర్తించి GO2 కింద మరమ్మతు పనులు తక్షణం చేపట్టాలని ఆయన ఆదేశించారు. శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనపై సిఐడి దర్యాప్తును ప్రారంభించింది. సిఐడి అదనపు డీజీ గోవింద్ సింగ్ ఈరోజు ప్రమాదానికి గురైన పవర్ ప్లాంట్ను సందర్శించారు. అనంతరం ప్రమాదం నుండి బయటపడిన ఉద్యోగుల ద్వారా వివరాలను సేకరించారు. వివిధ అంశాలపై యూనిట్ల ఉన్నతాధికారులు, సిబ్బందిని సిఐడి అదనపు డీజీ ఆరా తీశారు. ఆయనతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు ప్రమాద స్థలం పరిశీలించి దుర్ఘటనకు దారితీసిన కారణాలను విశ్లేషిస్తున్నారు.
దేశంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా నేపథ్యంలో అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేసే అవకాశాన్ని కల్పించారు. ఎన్నికల సంబంధిత కార్యకలాపాలలో పాల్గొనేవారంతా తప్పనిసరిగా ఫేస్ మాస్కులు ధరించాలని ఈసీ సూచించింది. రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ల అభ్యర్థనలు, సూచనలు పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ కోసం నూతన నియమాలను రూపొందించింది. కరోనా బారిన పడినవారు, 80 ఏళ్లు దాటినవారు, వైకల్యం ఉన్నవారు, అత్యవసర సేవలలో విధులు నిర్వహిస్తున్నవారు పోస్టల్ బ్యాలెట్ విధానం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ సడలింపులను ఇచ్చింది. సెప్టెంబర్ 20వ తేదీన బీహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో బీహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక ఈ ఏడాది చివరిలోగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ సమయంలో ఫేస్ మాస్క్, శానిటైజర్, థర్మల్ స్కానర్స్, గ్లౌస్, పీఈపీ కిట్లు ఉపయోగించాలని, సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలు పాటించాలని ఈసీ ఆదేశించింది. ఓటర్ రిజిస్టర్లో సంతకం చేయడం, ఓటేయడానికి ఈవీఎం బటన్ మీద నొక్కడం కోసం ఓటర్లందరికీ చేతి గ్లౌజులు ఇచ్చేలా ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 77.29% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 78,735గా నమోదైంది. కొత్తగా 1,768 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటలలో కొత్తగా 2,474 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,000 మార్కును దాటింది. జీహెచ్ఎంసీ పరిధిలో 447, రంగారెడ్డి జిల్లాలో 201, నిజామాబాద్లో 153, మేడ్చల్ మల్కాజ్గిరిలో 149, ఖమ్మంలో 125, వరంగల్ అర్బన్లో 123, నల్గొండలో 122, సిద్దిపేటలో 92, జగిత్యాల జిల్లాలో 91 మందికి తాజాగా కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 22,386 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్లో కోవిడ్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు మెరుగవుతోంది. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 74.69% చేరుకుంది. మరోవైపు కరోనా మరణాల రేటు కూడా 1.87% పడిపోయింది. గత 24 గంటలలో 63,631 మంది కరోనా నుండి కోలుకున్నారని, దీంతో ఈ సంఖ్య 22,22,000కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొత్తగా 69,874 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే ప్రథమం. దీంతో కరోనా బాధితుల సంఖ్య 30 లక్షలకు చేరువైంది. ప్రస్తుతం 6,97,330 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఒక్క రోజులో కోవిడ్ పరీక్షల సంఖ్య 10 లక్షలకు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. సకాలంలో కోవిడ్ కేసులను గుర్తించి తగిన చికిత్స అందించడం వల్ల గత 21 రోజులలో వైరస్ నుండి కోలుకున్న కేసులు 100% పెరిగాయని ఆయన చెప్పారు. స్వదేశీ వ్యాక్సిన్ కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయని, డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు. In the month of July, August, we have not even reached 3 million, and out of those 3 million, 2.2 million have already recovered and gone back home. You see, started this new makeshift hospital which has been created with the help of one of our premier labs of CSIR, and we intend to create many more hospitals like this in collaboration with CDRF. జాతీయ నియామక సంస్థను ఏర్పాటు చేస్తూ కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడాన్ని పలువురు విద్యావేత్తలు, నిపుణులు, నిరుద్యోగ యువత స్వాగతించారు. ఇప్పటి వరకు కేంద్రం పరిధిలో పలు నియామక సంస్థల వివిధ పరీక్షల ద్వారా నియామక ప్రక్రియను చేపట్టేవి. దీనివల్ల నిరుద్యోగ యువత సమయం వృధా అయ్యేది. దీనికి తోడు కొన్ని పరీక్షా కేంద్రాలను దూరంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణంలోనే కాలం గడిచిపోయేది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ జాతీయ స్థాయిలో ఒకే నియామక సంస్థ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది.
దీనివల్ల నిరుద్యోగ యువతకు సమయం కలిసి వస్తుందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. అన్ని రిక్రూట్మెంట్ సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఒక అంబ్రెల్లా కింద తీసుకొని వచ్చి ఒక నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేసి దాని ద్వారా నాన్ టెక్నికల్ పోస్ట్కి రిక్రూట్మెంట్ కండక్ట్ చేయడం అనేది ఒక కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా విద్యార్థులు నిరుద్యోగులు స్పెషల్గా వాళ్ళ టైం ఇంతకుముందు ఎక్కడైతే వృధా చేసేవాళ్ళో జాబ్ అప్లికేషన్ చూసుకోవడం నింపుకోవడంలో ఇంకా వెతుక్కోవడంలో ఇప్పుడు అదంతా అయిపోతుంది. వాళ్ళు ఒకటే ఎగ్జామ్ రాస్తారు. యూ హ్యావ్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా వాళ్ళు ఒక ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతారు. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ప్లస్ ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సహేతుకమని నగరంలోని ఒక అకాడమీ డైరెక్టర్ గోపాలకృష్ణ కొనియాడారు. అంటే మఫ్సల్ ఏరియాస్లో ఉండి రూరల్ ఏరియాస్ నుంచి మనకి నార్మలీ కేంద్ర పరీక్షలకి రాసేవారు చాలా తక్కువగా ఉన్నారు. అది కూడా ఎస్పెషలీ మన తెలుగు రాష్ట్రాల నుంచి కానీ దక్షిణాది రాష్ట్రాల నుంచి కానీ రూరల్ ఏరియాస్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పరీక్షలు రాసేవారికి ఇది చాలా మేజర్ అడ్వాంటేజ్ అవుతుంది. ఎన్నో వేరే వేరే సంస్థలు ఉన్నాయి, ప్రతిదానికి పరీక్ష రాసుకోవాలి. ఒక్కొక్క పరీక్ష వేరే వేరే టైంలో ఉంటుంది. ఒకసారి స్టేట్ పరీక్షలు ఈ పరీక్షలు రెండు ఒకే రోజున అవుతాయి. అందుకని దేనికి చదవాలో తెలియక స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇటువంటి టెస్ట్ ఉన్నప్పుడు ఒక్కసారి ఈ పరీక్ష రాసేస్తే, అది కూడా ఆన్లైన్ పరీక్షది, ఒక్కసారి ఈ పరీక్ష రాసిన తర్వాత ఆ స్కోర్స్ ఒక 3 ఏళ్ళు ఉంటాయి. అంటే మళ్ళీ ఈ పరీక్ష రాయని అవసరం లేదు. ఒకసారి ప్రిపేర్ అయ్యి మళ్ళీ కావాలంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ టైం మీకు ఒకసారి తక్కువ స్కోర్ వచ్చినా సెకండ్ టైం మళ్ళీ స్టూడెంట్ ఇంప్రూవ్ చేసుకుని వాళ్ళు ఏమన్నారంటే బెస్ట్ ఆఫ్ ద 3 తీసుకుంటా ఉన్నారు. అంటే ఆ స్కోర్స్లో ఆ పీరియడ్లో ఆ బెస్ట్ స్కోర్ తీసుకుని మళ్ళీ సెలక్షన్కి అప్లై చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నిరుద్యోగులకు ఒక వరం వంటిదని ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అంసిద్ అన్నారు. Become very difficult, and this national recruitment agency I think will benefit us a lot. It will reduce the burden that students are facing because one test can be given for so many exams, and the stress will also come down because of multiple attempts. So I think it will be a boon for us. Since the exam is valid for 3 years, I think it will help a lot of our students who have to travel from districts. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గరీబ్ కళ్యాణ్ యోజన పథకం సిద్దిపేట జిల్లాలో విజయవంతంగా అమలవుతోంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల పరిధిలోని 680 రేషన్ షాపుల ద్వారా 2,89,000 మంది తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం లబ్ధిదారులకు ఉచితంగా రేషన్ బియ్యం అందజేస్తున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి హరీష్ తెలిపారు. లబ్ధిదారులు రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటిస్తూ మాస్కు ధరించిన వారికి బియ్యం అందజేస్తున్నామని, శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచినట్లు రేషన్ డీలర్లు చెప్పారు. విషయం తెలిసిందే. అందులో భాగంగా ఏప్రిల్ మరియు మేకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 12 కిలోల చొప్పున పర్ యూనిట్ ఇవ్వడం జరిగింది. బియ్యము మరియు ఒక నెలలో కందిపప్పు కూడా కేంద్ర ప్రభుత్వం మరి కన్జ్యూమర్లకు అందజేయడం జరిగింది. దాని తర్వాత మరి ఇప్పుడున్నటువంటి విపత్కర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు మోదీజీ గారు ప్రతి వ్యక్తికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రతి యూనిట్కి 10 కిలోల చొప్పున నవంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయడం నిజంగా మరి సమాజంలో ఉన్నటువంటి చాలామంది పేద ప్రజలందరికీ కూడా ఏదో ఒక రకంగా ఎంప్లాయ్మెంట్ లేని కారణంగా వాళ్ళకు ఉపాధి లభిస్తూ మరి అందరూ కూడా ఈ కరోనా సమయంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ మరి వాళ్ళు పొద్దున నుండి సాయంత్రం వరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఒక డిసిప్లిన్గా ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి రేషన్ షాపులకు వచ్చి బియ్యం తీసుకువెళ్ళడం చాలా సంతోషంగా ప్రజలందరూ ఫీల్ అవుతున్నందుకు నిజంగా మేము ఈ విపత్కర పరిస్థితిలో సమాజంలో కన్జ్యూమర్లందరికీ ఈ విధంగా సేవ చేస్తున్నందుకు నిజంగా మేము కూడా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి డీలర్లందరం కూడా గర్వపడుతున్నాం. కరోనా విపత్కర పరిస్థితులలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ మరోవైపు పేదలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు శ్రీకారం చుట్టి పేదలకు ఉచిత రేషన్ అందిస్తోంది. మంచిర్యాల జిల్లాలో ఈ పథకం సమగ్రంగా అమలవుతోంది.
జిల్లాలోని 423 చౌకధరల దుకాణాల ద్వారా 2,14,759 రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పును ఉచితంగా అందజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కిలోల బియ్యాన్ని అందిస్తోంది. జిల్లాలోని ప్రతి రేషన్ కార్డుదారునికి ఉచిత సరుకులు అందించేలా పటిష్టమైన చర్యలను అధికారులు చేపట్టారు. రేషన్ కార్డులోని ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం ఉచితంగా అందచేయడం పట్ల లబ్ధిదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బియ్యము, పప్పు, చక్కెర ఇస్తున్నందుకు మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. Due to COVID-19, central and government is giving 20 kgs of rice and red dal freely. So we are thankful to central and state government in this Garib Kalyan Yojana scheme. We are thankful to central and state government. मैं हर महीने रामकृष्णापुर में डीलर शॉप में केंद्र राष्ट्र प्रभुत्व ने देने का 5-5 किलो का चावल, हमारे घर वाले 4 बच्चों को मेरे को मिला के 40 किलो चावल आ रहे हैं. उसके साथ साथ तुअर की दाल और घर की सामान भी दे रहे हैं. इसके बारे में हम लोग बहुत खुशी हुए हैं. अब ऐसे ही चाहिए. कोरोना लॉकडाउन में हमारा बहुत तकलीफ होता था. हमारे को गवर्नमेंट ने देने से हम बहुत खुशी से है. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద బియ్యము, చక్కెర, కందిపప్పు సరుకులు ఏవైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో వాటిని మేము అందిస్తున్నాము. మాకు మా పరిధిలో, మా షాప్ యొక్క పరిధిలో 421 కార్డుదారులు కలరు. వారికి అందరికీ మేము నిత్యావసర సరుకులు ఏవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద బియ్యము, కందిపప్పు, చక్కెర ఇవి నిత్యావసర సరుకులను మేము అందిస్తున్నాము. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన వివిధ రంగాలను బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ పథకం చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకుంటోంది. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. ఇదివరకు రుణం పొందిన యూనిట్లను గుర్తించి వారికి బ్యాంకుల ద్వారా 20% అదనంగా రుణం అందజేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో 7,278 పరిశ్రమలు ఉన్నాయని, వీటి కోసం 302 కోట్ల రూపాయల రుణం ఇవ్వడం జరిగిందని, తయారీ రంగంలో ఉన్న 982 యూనిట్లు గుర్తించి 185 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, సర్వీస్ సెంటర్లో 6,700 ఖాతాలు గుర్తించి 156 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రభుత్వ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తాము తీసుకున్న లోన్పై 20% అదనపు రుణాన్ని తక్షణం బ్యాంకుల ద్వారా అందించడంతో తమ వ్యాపారాలు తిరిగి గాడిలో పడే అవకాశం కలిగిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోను ఏదైతే చిన్న వ్యాపారస్తుల లోన్ ఉన్నదో దానిపైన ఒక 20% లోను ఇచ్చి లిమిట్ని పెంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చిరు వ్యాపారస్తులకు మరియు చిన్న చిన్న పరిశ్రమలకు 20% లోన్ పెంచి లిమిట్ పెంచి ఆర్థికంగా సాయం చేసింది. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం వల్ల చిన్న చిన్న పరిశ్రమలు, తర్వాత చిన్న వ్యాపారాలు ఎవరైతే పరిశ్రమలతో స్థాపించి మరి ఉత్పత్తి చేస్తున్నారో వాటికి అన్నిటికి కూడా పూర్తి స్థాయిలో సహాయం అందించాలని చెప్పి ఈ గడ్డు పరిస్థితి నుంచి వాళ్ళని కూడా మరి బయటికి తేవాలనేటటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఈ పథకం కొనసాగుతుంది. మరి మన పెద్దపల్లి జిల్లాకు వచ్చినట్టయితే ఇందులో ప్రధానంగా అంటే ఆల్రెడీ వాళ్ళు లోన్ తీసుకొని ఉండి ఆ లోన్ తీసుకున్నటువంటి వాటిలో వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ వర్కింగ్ క్యాపిటల్లో అదనంగా 20%ను శాంక్షన్ చేయడం అనేది జరిగింది. ఈ 20% శాంక్షన్ చేసి వాళ్లకు ఇమ్మీడియట్గా ఈ రుణాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లా ఈ జిల్లాలో మొత్తం 7,278 యూనిట్లను గుర్తించడం జరిగింది. అందుకు సంబంధించి 302 కోట్ల 16 లక్షలు ఈ 7,278 యూనిట్లకు శాంక్షన్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మరి మన జిల్లాలో ప్రోగ్రెస్లో ఉంది. వీటినన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అమలుపరిచి మరి ఈ కోవిడ్లో ఉండేటటువంటి COVID-19లో ఎదుర్కొనేటటువంటి విపత్కర పరిస్థితులన్నింటినీ కూడా అధిగమించడం కోసం మరి ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్నాం. తమ కుటుంబం దేశం కోసం సేవ చేసేందుకు ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని కల్నల్ సంతోష్ బాబు సతీమణి శ్రీమతి సంతోషి చెప్పారు.
ఇటీవలే డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సంతోష్కి ఆర్మీ గృహిణుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సంతోషి మాట్లాడుతూ అందరి సహకారంతో తాము ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని చెప్పారు. తన భర్త కల్నల్ సంతోష్ బాబు దేశం కోసం ప్రాణత్యాగం చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. హలో నమస్కారం అండి. ఈరోజు నేను మా బ్రిగేడ్లో లేడీస్ని మీట్ అయ్యాను. మిసెస్ జోషి, మిసెస్ అగర్వాల్ అండ్ మిసెస్ బాలా, మిసెస్ ధనియా. everyone is supporting me and giving me more support, giving me more courage to standing things. నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ టు అటెండ్ coming to here. They are looking me as a family member. They are taking me more care. They are supporting me a lot. ఇక వాణిజ్య వార్తలు చూసినట్టయితే ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీపై దివాళా చర్యలకు అనుమతించవలసిందిగా భారతీయ స్టేట్ బ్యాంక్ పెట్టుకున్న దరఖాస్తును విచారించడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT ముంబై బ్రాంచ్ అంగీకరించింది. SBI వాదనను విచారించడానికి ఇరువురు సభ్యులను ఏర్పాటు చేసింది. గతంలో అనిల్ అంబానీ $160 మిలియన్ హామీ మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించడంలో విఫలమయ్యారు. అయితే ఈ విచారణ అనిల్ను దివాళా తీసిన వ్యక్తిగా పరిగణించడం కాదని పేర్కొన్నారు. లండన్ కోర్టు ఆయనపై $717 మిలియన్ వసూలుకు 2 చైనా బ్యాంకులకు అనుమతినిచ్చింది. దీనివల్ల తమ వసూళ్లకు ఆటంకం ఏర్పడుతుందనే వాదనతో SBI ఈ పిటిషన్ను దాఖలు చేసింది. ఇక అంతర్జాతీయం చూసినట్లయితే ముంబై వరుస పేరుళ్ల సూత్రధారి భారత్ మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నాడని ఇన్నాళ్లు ఆధారాలతో సహా భారత్ నిరూపించినా తమ వద్ద లేడని బుకాయించిన పాకిస్తాన్ ఎట్టకేలకు అంతర్జాతీయ సమాజం ఒత్తిళ్లకు తలొగ్గింది. దావూద్ ఇబ్రహీం కరాచీలోనే నివసిస్తున్నాడని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. ఐక్యరాజ్యసమితి ఒత్తిడి మేరకు పాకిస్తాన్ తాజాగా ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో దావూద్ ఇబ్రహీంను కూడా చేర్చింది. ఉగ్రవాదులకు సహాయం చేయడం కోసం కఠినమైన ఆర్థిక ఆంక్షల నుండి బయటపడడానికి చేసిన ప్రయత్నాలలో భాగంగా 88 నిషేధిత ఉగ్రవాద గ్రూపుల జాబితాను బహిర్గతం చేసింది. హఫీజ్ సయీద్, మసూద్ అజర్, దావూద్ ఇబ్రహీంలతో సహా ఉగ్రవాద గ్రూపులపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించినట్లు పాకిస్తాన్ పేర్కొంది. ప్యారిస్కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ను 2018 జూన్లో బ్లాక్ లిస్టులో చేర్చింది. 2019 చివరి నాటికి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఇస్లామాబాద్ను కోరింది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా గడువును పొడిగించారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ వంటి ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ ప్రభుత్వం ఆగస్టు 18న ఎట్టకేలకు ఆంక్షలను ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో 5 చొరబాటుదారులను సరిహద్దు భద్రతా దళాలు కాల్చిచంపాయి. పంజాబ్లోని తరన్ తారన్ జిల్లా ఖేమ్కరన్ సరిహద్దు గుండా 5 చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడాన్ని BSF జవాన్లు గుర్తించారు. అడ్డుకునే క్రమంలో భారత జవాన్లపై చొరబాటుదారులు కాల్పులకు పాల్పడ్డారు. వాటిని తిప్పికొట్టిన BSF జవాన్లు 5 హతమార్చారు. వారి నుండి తుపాకులు, భారీ మొత్తంలో హెరాయిన్ వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా అనుమానిత ఐసిస్ ఉగ్రవాదిని ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం అరెస్ట్ చేసింది. రెడ్జి రోడ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలియజేశారు. ఆ ఉగ్రవాది నుండి పోలీసు పరికరాలతో పాటుగా పెద్ద ఎత్తున మందుగుండును స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ చెప్పారు. पकड़े गए आदमी का नाम मोहम्मद मुस्तकीम खान उर्फ यूसुफ उर्फ अब्दुल उर्फ अबू यूसुफ, कई और भी इसके अलियास हैं। 36 साल उम्र है इसकी। इसके पास से 2 प्रेशर कुकर आईडीज मिली है, एक 30 का सोफिस्टिकेटेड पिस्टल, 3 कार्टेज, 4 कार्टेजेस और एक मोटरसाइकिल मिली। ये प्रेशर कुकर आईडीज दिल्ली में किसी हैवी फुटफॉल एरिया पे लगाने के लिए आ रहा था और पता चला कि ये భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లాతో వియత్నాం విదేశాంగ శాఖ కార్యదర్శి షామ్షాన్ చౌ పరిచయ సంభాషణ జరిపారు. ఇరు దేశాల సంబంధాల గురించి చర్చిస్తూ చౌ దక్షిణ చైనా సముద్రంలో చైనా దాష్టికం అధికంగా ఉందని అన్నారు.
తమ సార్వభౌమాధికారంలో ఉన్న పరాసెల్ దీవులు తమవని అంటూ ఘర్షణకు భారీ ఆయుధాలను సరిహద్దుల్లో మోహరించిందని అన్నారు. భారతదేశంతో రక్షణ సంబంధాలను మాత్రమే కాకుండా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను కూడా మరింత ముందుకు తీసుకువెళ్లాలని తమ దేశం కోరుకుంటోందని ఆయన అన్నారు. దక్షిణ చైనా తీరంలో చమురు నిల్వల వెలికితీతకు భారత్ చొరవ చూపితే తమ దేశం ఆమోదిస్తుందని చెప్పారు. ఇది ఇలా ఉండగా భారత్ చైనా సరిహద్దులలో శాంతి సుస్థిరతను నెలకొల్పడానికి జరుగుతున్న చర్చలలో గురువారం జరిగిన సమావేశంలో ఒక అడుగు ముందుకు పడిందని మన విదేశాంగ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. కాశ్మీర్ సమస్యపై అంతర్జాతీయ ఒత్తిళ్లు పెంచడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. మొదట ఇస్లామిక్ దేశాల సమాఖ్యను సమావేశపరచాలని సౌదీ అరేబియాను కోరింది. సౌదీ అరేబియా అందుకు నిరాకరించడంతో తానే స్వయంగా ఐఓసీ సభ్యులు కాని ఇతర ఇస్లామిక్ దేశాలను కూడగట్టడానికి ప్రయత్నించినా అది ఫలవంతం కాలేదు. సౌదీ అరేబియా తానిచ్చిన రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించమని ఒత్తిడి చేయడంతో రుణం కోసం తమ విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీని చైనా పంపించింది. కాశ్మీర్ విషయంలో కలగజేసుకోవాల్సిందిగా ఆయన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈని కోరగా ఈ సమస్య ఎంతో కాలం నుంచి ఉన్న సమస్య అని, ఇరు దేశాలే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే కాశ్మీర్పై ఏ దేశమైనా ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాన్ని తాము తప్పనిసరిగా వ్యతిరేకిస్తామని చైనా పాకిస్తాన్కు హామీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజలు వినాయక చవితి ఉత్సవాలు నిరాడంబరంగా జరుపుకుంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే పర్యావరణ హితంగా వినాయక ప్రతిమలు ప్రతిష్ఠించి పూజలు చేశారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వినాయక చవితిని జరుపుకున్నారు. గణనాథుడి ప్రతిమకు పూజలు నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ భాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ భౌతిక దూరం పాటిస్తూ వినాయక చవితిని జరుపుకున్నారు. మట్టి ప్రతిమకు పూజలు చేశారు. వినాయక చవితి సందర్భంగా దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ వల్ల ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నామని, ఈ మహమ్మారిని అధిగమించడంలో ప్రతి ఒక్కరికి వినాయకుడు అండగా నిలవాలని రాష్ట్రపతి ప్రార్థించారు. కోవిడ్-19 భౌతిక దూరం మార్గదర్శకాలు, పరిశుభ్రతను పాటించాలని ఉపరాష్ట్రపతి కోరారు. గణేష్ చతుర్థి దేశానికి శాంతి, సామరస్యం, సౌభాగ్యాలు కలగజేయాలని ఆయన ప్రార్థించారు. వినాయకుడు ఎల్లవేళలా ప్రజలకు సంతోషం, సౌభాగ్యం ప్రసాదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రణబ్కు వెంటిలేటర్పై చికిత్స కొనసాగిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య సూచీలు నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశ్చితంగా పర్యవేక్షిస్తోంది. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్ ముఖర్జీకి ఈ నెల 10వ తేదీన శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసింది. ఆ సమయంలో జరిపిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది. ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉన్నది. తాజా హెల్త్ బులెటిన్ను చెన్నై ఎంజీఎం ఆసుపత్రి విడుదల చేసింది. జాతీయ, అంతర్జాతీయ డాక్టర్ల పర్యవేక్షణలో ఎస్పీ బాలుకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్, ఎక్మో సపోర్ట్ ద్వారా ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేసినట్లు ఎంజీఎం యాజమాన్యం వెల్లడించింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థనలు చేస్తున్నారు. ఇక వాతావరణం విషయానికి వస్తే రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉందని, ఇది మరింత ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు తిరుగుతుందని
ఇది క్రమంగా రాగల 2 రోజులలో పశ్చిమ దిశగా రాజస్థాన్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో 2 రోజులలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాబోయే 24 గంటలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పురపాలక శాఖలో 2000కు పైగా పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ప్రతి వార్డుకు ఓ అధికారిని నియమించడానికి కసరత్తు. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్రం ఆదేశం. రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు లేఖలు రాసిన కేంద్ర హోంశాఖ. ఒక్క రోజులో దేశవ్యాప్తంగా 10 లక్షల కోవిడ్ టెస్టులు. డిసెంబర్ నాటికి స్వదేశీ టీకా అందుబాటులోకి వస్తుందన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్. 5గురు చొరబాటుదారులను హతమార్చిన భద్రతా దళాలు. ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాది అరెస్టు. అప్రమత్తమైన పోలీసులు. దావూద్ ఇబ్రహీం కరాచీలోనే ఉన్నాడని ఎట్టకేలకు అంగీకరించిన పాకిస్తాన్. 85 నిషేధిత ఉగ్రవాద గ్రూపుల జాబితాలో అండర్వరల్డ్ డాన్. దేశవ్యాప్తంగా నిరాడంబరంగా వినాయక చతుర్థి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇళ్లలోనే మట్టి ప్రతిమలకు పూజలు.